మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ పిజి కేశవులు గురుస్వామి గారు ఉన్నారండి. కృష్ణానగర్లో ఉన్నటువంటి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్, ఇది అందరికీ ఎంతో సుపరిచితమే. ఎంతో అద్భుతమైనటువంటి మందిరం అని అంటాను నేను. ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి ఒక్క చిత్రపటం కూడా అంటే ఎంతో కళ ఉట్టిపడుతూ ఉంటుంది. దైవత్వం అనేది కళ్ళ కనపడుతుంది. నిజంగా మనం ఇంటికి తీసుకువెళ్ళి అలా పూజించుకుంటే స్వామి అమ్మవార్లు ఇలా దిగి వస్తారా అనేంత అద్భుతంగా ఉంటాయి. గురువుగారు తమ స్వహస్తాలతో ఎంతో పరిశోధన చేసి ఎంతో కాలం సాధన చేసి ముద్రలతోటి ఆ చిత్రాలు అనేవి వారు గీయటం కావచ్చు, అవి అంత కళగా రావడం అనేది మనం చూస్తున్నాం. అయితే మన ఇళ్లల్లో పెట్టుకునేటువంటి చిత్రపటాల విషయంలో మనకి చాలా సందేహాలు ఉంటాయి. మందిరంలో ఎటువంటి దైవ చిత్రపటాలు మనం పెట్టుకోవాలి, ఏవి ఉంటే మంచిది, ఏవి ఉండకూడదు, ఇలా చాలా సందేహాలు కదా. ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో నివృత్తి చేసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, శుభం. సంతోషం మిమ్మల్ని కలవడం. గురుగారు, ఎన్నో చిత్రపటాలు, ఎన్నెన్నో దైవాలు, మనకు అది అదృష్టం నిజంగా. ముక్కోటి దేవతలు. ఇందులో భాగంగా అందరిలలో శివ పరివారం చూస్తూ ఉంటాము. అయితే అసలు ఉండొచ్చా ఉండకూడదా అనేది ఒక ప్రశ్న. పార్వతీ పరమేశ్వరులు మాత్రమే ఉండాలా, కుటుంబ పరంగా శివయ్యను పూజించుకోవచ్చా, అసలు ఎలా ఉండాలి, మందిరంలో ఎలాంటి శివుడి ఫోటో ఉండాలో చెప్పండి. మొట్టమొదట ఒక కుటుంబం అన్న తర్వాత 5 ఉంటే 5 వేళ్ళు సమంగా ఉండవు. ఒకటి ఎత్తు, ఒకటి తక్కువ ఉండొచ్చు. వారి ఆలోచన విధానాలు కూడా అదే విధంగా ఉండొచ్చు. ఒక విభిన్నమైన పద్ధతిలో ఉంటారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. నేను తూర్పుకి వెళ్తానంటే నేను పడమటికి వెళ్తాననే వారు ఉంటారు. ఉత్తర దక్షిణాలకి పయనించే వాళ్ళు ఇంకొకరు 2 ఉంటారు. ఇంకా ఎటు కాకుండా సందిగ్ధావస్థలో ఒక వ్యక్తి ఉంటాడు. ఇలా 5 ఉన్నారంటే 5 రకములుగా ఉంటారు. ఆ 5 రకముల్లో ఒకరు ఈ జలతత్వంతో ఉన్నవారు ఉంటారు, మరొకరు భూతత్వంతో ఉంటారు, ఆకాశతత్వంతో ఉండేవారు ఉంటారు, వాయుతత్వంతో ఉండేవారు ఉంటారు, అగ్నితత్వంతో ఉంటారు. ఈ పంచభూత తత్వముతోనే ప్రపంచంలోని వ్యక్తులందరినీ పూర్వకాలం వేదకాలంలోనే అనేక కోట్ల మందిని ఆ గణానికి సంబంధించిన వారిగా కుదించడం జరిగింది. 27 నక్షత్రాలుగా, 12 రాసులుగా, పంచభూతములుగా ఇలా విభజించారు. ఆ విధంగా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క భూతతత్వం అనేది ఉంటుంది. ఏదో భూతములంటే ప్రేతాలు భూతాలని కాదు. ఈ పంచభూతేశ్వర ఆలయములు కూడా అందుకే పూర్వం నిర్మించడం జరిగింది. భూతత్వమునకు సంబంధించి ఏకాంబరేశ్వరం కంచిలో ఉంది. అదేవిధంగా జలతత్వానికి సంబంధించి జంబుకేశ్వరం ఉంది. అగ్నితత్వానికి సంబంధించి అరుణాచలేశ్వరం ఉంది. వాయుతత్వానికి సంబంధించి వాయులింగేశ్వరుడుగా కాళహస్తిలో ఉన్నాడు. ఇంకా ఆకాశతత్వానికి చిదంబరేశ్వరుడు ఉన్నాడు. అటువంటి పంచభూతేశ్వర ఆలయం కూడా నేను కట్టిన ధ్యాన మందిరంలో ఒక చిన్న మందిరాలు నిర్మించి ధ్యానం చేసుకునేలాగా ఒక్కొక్క నక్షత్రం వారికి ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి అని అక్కడ ఒక 27 అడుగుల ఎత్తులో ఒక ధ్యాన లింగము నిర్మాణం చేయటం కూడా జరిగింది. అక్కడ ఒక యూనివర్సల్ గాడ్ అన్నది ఒక శక్తి అనేది ఉంది. అందరూ ఏంటంటే దానిలో వైష్ణవ తత్వం వేరు, శైవతత్వం వేరు అంటుంటారు. కానీ ఇప్పుడు ఉదాహరణకు శ్రవణ నక్షత్రం అనుకోండి, వారు ఇరువురు కలిసిన వారే శ్రవణ నక్షత్రం వారు. అంతే కదా. ఇప్పుడు శ్రవణము అంటేనే వెంకటేశ్వరుడి నక్షత్రం. వెంకటేశ్వర అనే దానిలోనే వైకుంఠ ప్లస్ ఈశ్వర అనేది ఉందా లేదా? కాబట్టి ఒకానొక కాలంలో శివతత్వంగా ఆరాధించబడిన విగ్రహము ఆ తర్వాత వైష్ణవతత్వంతో మారి వైకుంఠేశ్వర అనేది వెంకటేశ్వరగా మారింది. కాబట్టి అటువంటి శివ ఆరాధన చేసుకోవటము
మనలో శ్వాస నిశ్వాసలే ఆ శివశక్తులుగా ఉన్నాయని గుర్తించటము, ఇవన్నీ యోగ సాధనలోనే వీలవుతుంది. మనం ఒక లోనికి గాలి పీల్చుకున్నప్పుడు ప్రాణవాయువుగా వెళ్ళే వాయువే ఆ అమ్మవారు. సోహం అంటూ పీల్చుకోవాలి. ఆ లయమైన తర్వాత ఆ ఆక్సిజన్ కాస్త బొగ్గు పులుసు వాయువుగా, కార్బన్ డైఆక్సైడ్గా వెలుపలికి వచ్చేదే శివోహం. సోహం శివోహం అని మన కంఠంలోనే వారు నిత్యము ఆత్మ పరమాత్మలుగా ఉన్నారు. కొలువై ఉంటారు. కాబట్టి అటువంటి శివతత్వము ఒకరే ప్రార్థన చేసుకోవాలి, పూజించాలన్నది లేదు. ఎవరైనా పూజించవచ్చు. 12 రాసుల వారికి వర్తించే ప్రపంచంలో ఏకైక చిత్రం ఏదంటే శివ కుటుంబం. అందరూ ద్వాదశ రాశుల వారు అందరికీ వర్తిస్తుంది. కొందరు అశ్విని మకా నక్షత్ర వీరు కేతు దశలో జన్మించారు. కేతువుకు అధిపతి గణపతి. ఆ గణపతి ఎక్కడో లేడు, విడిగా లేడు, ఇక్కడే ఆయన పక్కనే ఉంటాడు. ఆ కేతు దోషము నశించబడుతుంది. ధనిష్ట, మృగశిర, చిత్తా నక్షత్రం వారు కుజ దశలో జన్మించిన వాళ్ళు ఉంటారు. ఆ కుజదోష నివారణ కారకుడు ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన ఇక్కడ పక్కనే ఉన్నాడు, అమ్మవారి పక్కనే ఉన్నాడు. అటువంటి ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వారికి ఆది దంపతులే చిహ్నము, సంకేతం. వారి ఇరువురు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మఖా, ఉత్తర పాల్గొని ఈ నక్షత్రముల వాళ్ళు శుక్రదశలో పుట్టినవారు అమ్మవారి అంశముగా ఉన్నారు. ఆ పార్వతీ శక్తి ఇక్కడ ఉంది. ఇటువంటి ముద్రలతో కలిసి ఉన్నదే శివ కుటుంబ చిత్రం. ఈ అశ్విని, మక, మూల నక్షత్రం వాళ్ళకి వినాయకుడు, మృగశిర, ధనిష్ట, చిత్తా నక్షత్రం వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వరుడు, మిథున రాశి వారికి ఆరుద్ర నక్షత్రం వారికి శివ భగవానుడు, అమ్మవారు సింహరాశి, సింహవాహిని, ఆ అమ్మవారు ఇక్కడే కొలువై ఉంది. ఇక్కడ మరొక విశేషం ఉంది. ఇంట్లో ఒక ఐక్యత రావాలి, ఒక యూనిటీ ఉండాలి, వాళ్ళు ఒక సఖ్యత ఉండాలి. కీచులు ఆడుకుంటూనే ఉంటారు, బాగానే ఉంటారు. ఒక 10 రోజులు బాగుంటారు, మళ్ళీ ఒక 10 రోజులు ఎడముఖం పెడముఖంగా ఉంటారు. ప్రతి ఇంట్లో ఆ కుంపటి అనేది ఉంటుంది. కాబట్టి ఆ పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ చిత్రంలో ముఖ్యమైన ఒక సంకేతం ఏంటంటే పరస్పర విరుద్ధం ఉండే నంది, సింహం కలిసిమెలిసి ఉంటాయి వారి వాహనములు. ఆ పరస్పర విరుద్ధం ఉండే సర్పము, ఎలుక కలిసిమెలిసి ఉంటాయి. అదేవిధంగా మయూరము, సర్పము పరస్పర విరుద్ధమే, కానీ ఇక్కడ కలిసిమెలిసి ఉంటాయి. ఇటువంటి సంకేతాలు ఆ పుట్టుకతో వచ్చిన ఆ శత్రుత్వం మర్చిపోయి ఇక్కడ మాత్రం కలిసిమెలిసి ఉంటాయి. ఈ విధంగా ఒక అన్యోన్యతా సూచిక సంకేతము ఏదైనా చిత్రం ఉందంటే ఇదొక్కటే. అది యోగ భూమిలోనే సాధ్యం, మరే దేశంలోనూ లేదు. ఎక్కడ చూడ. కాబట్టి ఈ శివ కుటుంబ చిత్రం పెట్టుకోవడం వలన ఆ కేతు దోషములు తొలుగుతాయి, రాహు దోషములు తొలుగుతాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులు రాహుదశలోనే పుట్టడం జరుగుతుంది. అదేవిధంగా స్వాతి నక్షత్రం వాళ్ళు రాహుదశ, శతభిషం, వీళ్ళందరూ ఆ దశలో జన్మించిన వారై ఉంటారు. ఇంకా ఆయన మెడలో ఉన్న సర్పాంశము శని దోష తత్వం సంబంధించినది. కాలమే కాలనాగై కాటేసిందండి మమ్మల్ని అంటుంటారు. అటువంటి ఛాయను తొలగడానికి ఆ సర్పదర్శనం కూడా మంచిది. అది ఇన్ఫినిటీ యొక్క తత్వం. 8 అనే జనన మరణ సంకేతం కూడా. అటువంటి ఆ కాలసర్ప దోష నివారణకు కూడా అద్భుతమైన చిత్రం. ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రం వీళ్ళు శని దశలోనే జన్మించిన వారై ఉంటారు. ఆ నీలకంఠుడిని దర్శించుకోవటం వల్ల వీరిలో ఉన్న నీల అనే తత్వము, ఆ నీలాంబర తత్వము
ఆ శనీశ్వర తత్వము, కొందరు శనీశ్వరుడు అంటే భయపడిపోతుంటారు. శని ప్లస్ ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు. అక్కడ కూడా పరమేశ్వరుడినే పట్టి వదిలినవాడు, కానీ విఘ్నేశ్వరుడిని పట్టకుండా వదిలేడంటే దానికి కొన్ని అది మరి ఇంకొక దారి ఉంది, ఇంకొక ఉదాహరణలు ఉన్నాయి. అటువంటి శనీశ్వరుడు మనకు కర్మ ఫల ప్రదాత, పట్టి పీడించే వ్యక్తి కాదు, శక్తి కాదు. మనం చేసుకున్న కర్మని, మనం చేసిన తప్పిదాలకు ఒక కష్ట నష్టములను కల్పించి తీర్పునిచ్చేవాడు. తీర్పుని ఇవ్వటం కాకుండా ఆ కష్ట నష్టాలకు ఓర్చుకొని ఎన్నెన్నో దేవాలయాలు తిరిగి పరిష్కార మార్గాలు పరిహారాలు చేసుకొని చివరికి వారికి ఒక భక్తి జ్ఞానం కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తిలో వైరాగ్యము భక్తి జ్ఞానము కలగాలంటే కష్ట నష్టములు పడాల్సిందే. కాబట్టి అటువంటి అద్భుతమైన సంకేతము ఆ శనీశ్వర తత్వము, ఆయన కంఠము నీలకంఠము. ఆ శనీశ్వర దోషాలన్నీ తొలగాలి. అందరి కంఠంలోనూ నీలకంఠమే, అందరి గొంతుల్లోనూ ఒక హాలాహలం ఉంటుంది. ఇంట్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, అవన్నీ దాచిపెట్టుకుని గొంతులోనే అయ్యా నాకేం పైకి బాగానే నవ్వుతున్నాము, హ్యాపీగానే ఉన్నామంటూ సమాజానికి తగ్గట్టు వారి వారి తప్పిదాలని దాచుకొని పైకి సంతోషంగా వెళుతూ ఉంటారు. అది తప్పదు. ఈ జీవిత నాటక రంగంలో ఒక వైకుంఠ పాలి, హఠాత్తుగా మెట్లెక్కటము, మళ్ళీ పక్కనే పాము మింగేయటం, మళ్ళీ కిందికి వచ్చి జారి పడటము, ఇది వైకుంఠపాళి అనేది అందుకే చిహ్నం. జీవితం అంటే ఎన్నో నిచ్చెనలు ఉంటాయి, ఎన్నో సర్పాలు ఉంటాయి, మింగుతుంటుంది, జారి పడిపోతుంటాం, అధిరోహిస్తుంటాం. కాబట్టి ఇవన్నీ ఒక సంకేతకరమైన వైకుంఠపాళి చిత్రము, శుభకర చిత్రము, అన్యోన్యతా చిత్రము, అద్భుతమైన చిత్రము. అందరూ ప్రార్థన చేసుకోవచ్చు, అందరి ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. మంచిగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.